గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో మార్కెట్ ఈరోజు నియర్ బై 30 పాయింట్స్ గ్యాప్ అప్ అవుతుందండి. సో మార్కెట్‌లో మనకు ఎవరి దగ్గర బై చేశారో సో మార్కెట్‌లో మొన్న ఈ లెవెల్ ఎగ్జిట్ చేపించుండొచ్చు. సో మార్కెట్‌లో మళ్ళీ కంటిన్యూ అప్ సైడ్ వెళ్ళిందండి. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రాఫిట్‌లో ఉంటారు కాబట్టికి స్ట్రాంగ్ బయర్స్ ఉన్నాయి కాబట్టికి అప్ సైడ్ మూవ్‌మెంట్ తీసుకొచ్చారు. సో వీళ్ళని టార్గెట్ చేయాలంటే మార్కెట్ ఖచ్చితంగా గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి వీళ్ళు ఏమన్నా మనకి ఎగ్జిట్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. సో మార్కెట్ ఇప్పుడు ఏమైతుంది గ్యాప్ అప్ అవుతుంది వాటికి. సో ఫ్లాట్ గాని, గ్యాప్ గాని మార్కెట్‌లో వీళ్ళు స్ట్రాంగ్‌నెస్ ఇంకా అలాగే ఉంటదండి. సో వాళ్ళు 51,200 కిందికి వస్తే గాని వీళ్ళు ఎగ్జిట్ అవ్వరు. సో మార్కెట్‌లో మనం ఏం చేస్తాం ఇప్పుడు ఎప్పుడైతే బయర్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేయలేం కాబట్టికి మనం సెల్లర్స్ టార్గెట్ చేసుకుంటూ మార్కెట్‌లో మనకు అప్ సైడ్ వచ్చే మూవ్‌మెంట్ ఉంటది. సో లేదు మార్కెట్‌లో ఫస్ట్ క్యాండిలే రెడ్ క్యాండిల్ పడిందంటే మార్కెట్ మన సెల్లింగ్ ఎళ్ళొచ్చు. సో 51,800 పైన మనకు మంచి బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంటదండి. వెయిట్ చేద్దాం. సో నిఫ్టీలో కూడా సేమ్ అండి. సో మార్కెట్‌లో ఇక్కడ బై చేశారు. సో మాక్సిమం వాళ్ళు ఎగ్జిట్ అయ్యి ఉంటారు. సో ఈ మూవ్‌మెంట్ ఏతుందో బయర్ స్ట్రాంగ్ అయి ఉంటారు. సో జస్ట్ మనకేందంటే ఇక్కడ బై చేసినోళ్ళకు మనకు వార్నింగ్ ఇయనీకి, స్టాప్ లాస్ చేయనీకి లేదంటే సెల్లర్స్‌ని యాడ్ చేసేడానికి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ ఛాన్స్ ఉంటది. సో అదొచ్చేసి 23,700 అండి. లేదు మనకు మార్కెట్ డైరెక్ట్ గ్యాప్ అప్ అయితే మార్కెట్‌లో మనకు మంచి ఇంకా అప్ సైడ్ ఛాన్స్ ఉంది గానీ, సో మన గ్యాప్ అప్ కాలేదు కాబట్టి సో మన మార్కెట్ ఎక్కువ ఎక్స్‌పైర్ చేయకుండా 23,700 వరకు మార్కెట్ వెళ్ళొచ్చండి. సో చూద్దాం మార్కెట్ ఫస్ట్ రిజెక్ట్ అవుతదా? లేదా డైరెక్ట్ అప్ సైడ్ ఎళ్తదా చూద్దాం. దాన్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవచ్చండి. సో ఎందుకంటే మార్కెట్‌లో ఫ్లాట్ ఓపెన్ అవుతుంది కాబట్టి నియర్ బై ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ చేసిన తర్వాతకి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. సో లెట్స్ సీ. 51,800 దగ్గర సెల్లర్స్‌ని యాడ్ చేసిన తర్వాతకి మార్కెట్‌లో మళ్ళీ అప్ సైడ్ వెళ్తదండి. సో మార్కెట్‌లో కంటిన్యూ పడతా అనిపించట్లేదు. సో ఎందుకంటే ఇక్కడున్న బయర్స్‌ని ఆల్రెడీ నిన్న కొందరిని ఎగ్జిట్ చేపించుండొచ్చు. మళ్ళీ ఎంట్రీ చేపిస్తారు. మళ్ళీ వాళ్ళు ఎగ్జిట్ చేయడానికి కిందకి వస్తుంది. సో మార్కెట్‌లో బయర్స్ అందరూ ఎగ్జిట్ అయ్యి ఉంటారు. సో మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో మాక్సిమం 51,500 వరకు వచ్చే ఛాన్స్ ఉంటదండి. సో 51,500 దగ్గర డైరెక్ట్ బ్రేక్‌ఔట్ అయిందంటే డౌన్ సైడ్ సో మళ్ళీ ఫాస్ట్‌గా అప్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే జస్ట్ మన సెల్లర్స్‌ని ఎంట్రీ చేపిచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటదండి. సో ఇక్కడ ఏంది మార్కెట్ పడుతుందని ఎవరైతే సెల్ చేస్తారో 51,500 దగ్గర మార్కెట్ బ్రేక్ అయిందని సెల్ చేస్తారో సో మళ్ళీ కంటిన్యూగా అప్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో చూద్దాం మనకు ఎంట్రీ ఇస్తే తీసుకుందాం లేకపోతే లేదు. సో ఎవరైతే 10 లైన్ చూసి బ్రేక్‌ఔట్ ఇచ్చిందని బై చేసి ఉంటారో వాళ్ళందరూ సెలెక్ట్ అయిపోయిందండి. సో ఇప్పుడు నాకు తెలిసి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి. 51,500 బ్రేక్ అయిందని కూడా ఎవరైతే సెల్ చేసి ఉంటారో సో వాళ్ళందరూ ట్రాప్ చేసుకుంటూ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలండి. చూస్తాను ఎంట్రీ దొరికితే 51,560 దగ్గర ఎంట్రీ తీసుకురండి బ్రేక్‌ఔట్ ఇస్తే. డ్రాగన్ స్టిక్ కిందకి రావాలంటే గ్యాప్ డౌన్ అవ్వాలండి. గ్యాప్ డౌన్ అవ్వకుండా గ్యాప్ అప్ అయినప్పుడే అర్థం చేసుకోవాలి. మార్కెట్‌లో ఈరోజు జస్ట్ మన మనకి ఈరోజు బయర్స్‌ని ఎగ్జిట్ చేయడం మాత్రం కిందకి వస్తుందని మనం అర్థం చేసుకోవాలా. సో ఎంట్రీ ప్లాన్ చేశానండి. 51,540 అబోవ్ బై చేస్తాను. సో మార్కెట్ మళ్ళీ రివర్స్ వస్తా అనిపించట్లేదు. ఎవరైతే సెల్లర్ సెల్ చేశారో వాళ్ళకు ఎగ్జిట్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అనిపిస్తుంది నాకైతే. 51,550 దగ్గర ఎంట్రీ అవుతానండి. సో ఎంట్రీ అవుతానండి ఇక్కడ. సో ఎంట్రీ అయ్యాను. నా స్టాప్ లాస్ వచ్చేసి 51,480 ఆర్ 460. సో మనం చెప్పుకున్నట్టు మార్కెట్‌లో 51,500 బ్రేక్‌ఔట్ అయిన తర్వాతకి డౌన్ సైడ్ సో ఎవరైతే సెల్లర్స్ వచ్చారో రాండమ్‌గా సో వాళ్ళందరిని ఎగ్జిట్ చేపించుకుంటూ మార్కెట్ అప్ సైడ్ వెళ్తా అనిపిస్తుంది. సో అందుకని నేను బై సైడ్ ఎంట్రీ తీసుకున్నానండి. సో నా టార్గెట్ వచ్చేసి చూస్తాను మార్కెట్ 51,630 బ్రేక్ అయిన తర్వాతకి 51,700 వరకు వెళ్ళొచ్చు. సో ఇప్పుడు నా రిస్క్ తగ్గించుకున్నానండి. సో మార్కెట్ ఏం రివర్స్ కాదు. సో మన సేఫ్ సైడ్‌లో మనం ఉండాలి. సో ఎగ్జిట్ అవుతానండి ఇక్కడ. ఎక్కువ ఆశపడొద్దు ఇక. నా టార్గెట్ రీచ్ అయింది. ఎందుకంటే మార్కెట్ ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్ వచ్చిందనుకోండి ప్రాఫిట్ మళ్ళీ మొత్తం తగ్గే ఛాన్స్ ఉంటది. సో అందుకని ఎగ్జిట్ అయ్యాను. చూసారా మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందో. సో ఇక్కడ బయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఫస్ట్ ఇంకా మోర్ బయర్స్‌ని యాడ్ చేసిన తర్వాతకి మళ్ళీ వాళ్ళందరినీ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఇక్కడ వీళ్ళని టార్గెట్ చేయాలంటే మనకు చెప్పుకున్నట్టు గ్యాప్ డౌన్ అయితే మనం సెల్లింగ్‌లో ఉంటాం. సో ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ రిట్రేస్‌మెంట్ అయ్యే వాటికి అప్ సైడ్ సో అందుకని మార్కెట్ వెయిట్ చేశానండి బయింగ్ సైడ్.
సో ఎవరైతే 51,500 బ్రేక్ అయిన తర్వాత సెల్ చేశారో సో వాళ్ళు కూడా ఎగ్జిట్ అయిపోయిన తర్వాతకి సో ఇక్కడ చూసారా 51,500 బ్రేక్ అయింది డౌన్ సైడ్. సో ఇక్కడ అందరు సెల్లర్స్ యాడ్ అవుతారు. సో ఎలా అంటే అరే మార్కెట్ పడుతుంది, కంటిన్యూ పడుతుంది, 51,500 బ్రేక్ అయింది. సో అందుకని చాలా మంది ఏం చేస్తారంటే సెల్లర్స్ యాడ్ అవుతారు అనమాట. మన అలాంటి రిటైల్ ట్రేడర్స్ సెల్ చేస్తారు. సో మార్కెట్ అప్పుడు ఏం చేసి కంటిన్యూ అప్సైడ్ వెళ్ళింది. సో వాళ్ళకు ఛాన్స్ కూడా ఇవ్వలేదుకి ఆ మార్కెట్లో ఏం జరుగుతుంది, ఎగ్జిట్ అవ్వాలన్నా ఉంచాలనే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మార్కెట్ కంటిన్యూ అప్సైడ్ వెళ్ళింది. చూసారా? సో నేను అది వెయిట్ చేశాను. 51,500 బ్రేక్ అయిన తర్వాతకి మార్కెట్ మళ్ళీ రీట్రేస్మెంట్ అవుతే మంచి బై చేద్దాం అనుకున్నాను. సో బై చేశాను. నా ప్రాఫిట్ వచ్చేసింది. సో నా ప్రాఫిట్ వచ్చేసి 4,300 అండి. సో ఎగ్జాక్ట్లీ మనం 51,700 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. సో నాకైతే మార్కెట్ అయితే ఈరోజు పడుతుంది అనిపించట్లేదండి. ఒకవేళ మళ్ళీ ఈ 51,500 బ్రేక్ అయినంత వరకు మార్కెట్లో మళ్ళీ అప్ సైడ్ ఉంటుంది. సో 51,800 బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ 51,500 బ్రేక్ అయితే మనం మంచి సెల్లింగ్లోకి వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకు మండే హాలిడే ఉందండి, రంజాన్ పండుగ రోజు. సో మన సండే వచ్చేసి ఉగాది. సో అడ్వాన్స్ హ్యాపీ ఉగాది అండి అందరికీ. సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే నా లైవ్ వీడియోస్, నా లైవ్ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.